కనబడుతుందమ్మా. కిటికీలో పెట్టిన ఫోన్. ఓకే ఓకే, నాకు ఇంకా ఆఫీస్కి లేట్ అవుతుంది, నేను తొందరగా అరగంట లేట్ ఉన్నా, మీటింగ్స్ కూడా ఉన్నాయి ఈరోజు. అవునా? కాదు, మధ్యాహ్నం ఆఫీస్ ఉన్నా కూడా అరగంట లేట్గా పోవాలన్నా? నాకు అర్థం కాదు. ఒక్క గంట ముందు లేస్తే ఏమవుతుంది బిడ్డ? చదువుకునేసరికి లేట్. ఇదంతా ఫోన్ వల్ల. సరే నేను వెళ్తాను, నీకు ఆఫీస్కి వెళ్ళినాక కాల్ చేస్తా. ఓకేనా? బాయ్ బాయ్. బాయ్ బాయ్. తిన్నావా? తినలేదు ఇంకా. ఎట్లా ఆఫీస్ పోయి స్విగ్గీ చేసేసుకుంటావా? పైసలు నాన్నే తగిలేస్తావా? హెల్త్ అంతా ఖరాబ్ చేసుకుంటావా? బాయ్ బాయ్ బాయ్. ఇది నేను చెప్పింది అయితే మర్చిపోకు. ఏంటిది? మీ మేనేజర్ని ఒక 2 రోజులు లీవ్ అడుగు సంక్రాంతికి ముందు. దేనికి? చెన్నై షాపింగ్ మాల్కి పోదాం. మస్తు ఆఫర్స్ ఉన్నాయంట, కలెక్షన్ కూడా సూపర్ ఉందంట. కాలనీ లాంటి వాళ్ళందరూ ఆడనే కొంటున్నారు. ఈసారి మనం పట్టు చీర తీసుకోవాలి ఆడిపోయి. నీకు కూడా ఇప్పిస్తలే. సరే చెన్నై షాపింగ్ మాల్ పోదాం, నాకు కింద క్యాబ్ వెయిట్ చేసి. బాయ్ బిడ్డ, బాయ్ బాయ్. అయ్యో నీకు చెప్పడం ఒక్కటి మర్చిపో. నేను అసలు నీకు ఎందుకు చేసిన అంటే, మొన్న డాడీ వచ్చింది కదా హైదరాబాద్కి, వచ్చినప్పుడు చికెన్ పచ్చడి పంపించిన. ఇంతకీ ఎట్లా సారీ తర్వాత మాట్లాడదా. పచ్చడి పంపించిన స్టీల్ డబ్బా ఉంది కదా, ఏం ఇట్లానే ఉంటుంది. ఇల్లుండి తమ్ముడితో పంపు బిడ్డ వరంగల్కి ప్లీజ్. ఎందుకంటే డైనింగ్ టేబుల్ మీద ఇది ఒక్కటే ఉంది, దీనికి జత ఉంటేనే బాగుంటుంది. గిన్నె కూడా చాలా మంది ఉంది. అప్పుడు మనం ఫంక్షన్ పోయినప్పుడు రిటర్న్ ఇచ్చినారు. నేను ఆఫీస్ పోను, మాట్లాడుకున్నాం. నేను ఎప్పుడో బాయ్ చెప్పిన, పొమ్మని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు అని మాట్లాడినా. బాయ్ బాయ్. నేను మాట్లాడతా ప్లీజ్. ఇప్పుడే నాతో మాట్లాడడానికి టైం ఉండలేదు. అమ్మా